హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెంగళూరు మెట్రోలో ట్రావెల్ చేస్తున్నాను. ఈ వ్లాగ్లో మెట్రో నుంచి కనిపించే బెంగళూరు సిటీ వ్యూ మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మనం మెట్రో స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. చూడండి, కిటికీ బయట ఎంత అందమైన వ్యూ కనిపిస్తుందో. మెట్రోపై ట్రాక్ మీద వెళ్తుండడంతో మొత్తం సిటీ స్పష్టంగా కనిపిస్తుంది. కింద రోడ్లపై చాలా కార్లు, బస్సులు, బైకులు వెళ్తున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ మెట్రోలో ప్రయాణిస్తే ట్రాఫిక్ టెన్షన్ ఉండదు. అందుకే చాలామంది ప్రతిరోజు మెట్రోలోనే ఆఫీసులకి వెళ్తుంటారు. ఇప్పుడు బయట పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువగా ఆఫీస్ బిల్డింగ్స్. బెంగళూరు ఐటీ సిటీ కాబట్టి ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి. ప్రతిరోజు వేలాది మంది ఉద్యోగాలు ఈ ప్రాంతాలకు వస్తుంటారు, పోతుంటారు. పైనుంచి చూస్తే ఈ బిల్డింగ్స్ ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కొత్త బిల్డింగ్స్ నిర్మాణంలో కూడా కనిపిస్తున్నాయి. బెంగళూరు రోజు రోజుకి ఇంకా అభివృద్ధి చెందుతుంది. అలానే రోడ్డు ಮತ್ತು ట్రాఫిక్ చూస్తే మనము చాలా వాహనాలు వెళ్తున్నాయి. సిగ్నల్స్ దగ్గర కొంచెం ట్రాఫిక్ కూడా కనిపిస్తుంది. మన మెట్రో ప్రాంతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తుంది. అందుకే మెట్రో ప్రయాణం చాలా ఈజీ ఉంటుంది. సమయం కూడా మనకి వృధా అవ్వదు. అలానే ఇప్పుడు మనం రెసిడెన్సీ ఏరియా దగ్గర వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. చాలా కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. పైనుంచి చూస్తే ఈ అపార్ట్మెంట్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. అలానే బెంగళూరు అంటే కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. చూడండి బయట ఎంత పచ్చగా ఉందో బిల్డింగ్స్ మధ్య. అలానే రోడ్ల పక్కన పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. అందుకే బెంగళూరులో గార్డెన్ సిటీ అని కూడా అంటారు. బెంగళూరు అంటేనే గార్డెన్ సిటీ. పచ్చదనం వల్ల వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మెట్రో స్టేషన్స్లో ఎంత క్లీన్ అండ్ నీట్గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు మెట్రోస్ని. ఇప్పుడు బయట కనిపిస్తున్న వ్యూ నాకు చాలా నచ్చింది. పైనుంచి చూస్తే మొత్తం సిటీ ఒక చిన్న మోడల్లా కనిపిస్తుంది. రోడ్లు, కార్లు, బిల్డింగ్స్ అన్నీ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యూ మెట్రోలో ప్రయాణిస్తే మాత్రమే చూడగలము. మీరు కూడా బెంగళూరుకి వస్తే తప్పకుండా మెట్రో జర్నీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో చూడండి. అలానే ఈవినింగ్ టైం అంటే ఇప్పుడు సాయంత్రం సమయం అయితే కనుక వ్యూ ఇంకా అందంగా ఉంటుంది. బిల్డింగ్స్లో లైట్లు వెలుగుతాయి, రోడ్లపై వాహనాల లైట్లు కనిపిస్తాయి. ఆ సమయంలో మొత్తం సిటీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఫోటోలు, వీడియోలు తీయడానికి కూడా మంచి టైం అనుకుంటా ఈవినింగ్ టైము. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తే కనుక నాకు అయితే మెట్రోలో ప్రయాణించడం చాలా ఇష్టము. సౌకర్యం అంటే మనకి టైం సేవ్ అయితే అవుతుందన్నమాట, ట్రాఫిక్ ఉండదు. అంతేకాకుండా ఇలాంటి అందమైన సిటీ వ్యూ కూడా చూడొచ్చు. ప్రతిసారి మెట్రోలో ప్రయాణించినప్పుడు కొత్తగా ఏదో కనిపిస్తుంది. అందుకే ఈ అనుభవం నాకు చాలా నచ్చుతుంది. అయితే ఫ్రెండ్స్, బెంగళూరు మెట్రో నుంచి కనిపించే సిటీ వ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వ్లాగ్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ರೈಲು ಈಗ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ರಸ್ತೆಗೆ ತಲುಪಲಿದೆ. ಬಾಗಿಲುಗಳು ಎಡಕ್ಕೆ ತೆರೆಯಲಿವೆ. ರೈಲು ಇಳಿಯುವ ಮುನ್ನ ಅಂತರದ ಬಗ್ಗೆ ಗಮನವಿರಲಿ. Train will arrive in Mahatma Gandhi Road and doors will open on the left. Please mind the gap while deboarding.
ರೈಲು ಈಗ ಬೆನ್ನಿಗಾನಹಳ್ಳಿಗೆ ತಲುಪಲಿದೆ. ಬಾಗಿಲುಗಳು ಎಡಕ್ಕೆ ತೆರೆಯಲಿದೆ. ರೈಲು ಇಳಿಯುವ ಮುನ್ನ ಅಂತರದ ಬಗ್ಗೆ ಗಮನವಿದೆ. Train will arrive in Pennigangahalli and doors will open on the left. Please mind the gap while